108 దివ్య దేశాలని అద్భుతంగా కీర్తిస్తారు శ్రీ వైష్ణవ సంప్రదాయములు. ఏవైతే ఆళ్వార్లు తమ దివ్య పాశురముల ద్వారా మంగళాశాసనం చేసి ఉన్నారో ఆ క్షేత్రాల్ని దివ్య దేశాలు, దివ్య తిరుపతులు అని వ్యవహరిస్తారు. ఈ 108 దివ్య దేశాల్లో కూడా మొట్టమొదటగా చెప్పదగినటువంటి క్షేత్రం శ్రీరంగ క్షేత్రమే. కోయిల్, తిరుమలై, పెరుమాళ్ కోయిల్ అని 3 దివ్య క్షేత్రాలను విశేషంగా చెప్పినా అక్కడ కోయిల్ అంటే శ్రీరంగమే. అసలు ఏమిటి మొట్టమొదటగా ఈ క్షేత్రానికి ప్రాధాన్యత ఇవ్వడంలో గొప్పతనం? ఆ క్షేత్ర విశేషాల్ని కొంచెం వివరిస్తారా? 108 దివ్య దేశాలు కూడా ఒక పెద్ద వృక్షమైతే శ్రీరంగం తల్లివేరు లాంటిది. ఏ విధంగా మహావృక్షానికి రూట్ అంటాం కదా, ఆ మహావృక్షం యొక్క వేరులో గనక దాసోహం సమర్పిస్తే 108 దివ్య దేశాలకి కూడా మనం దాసోహం సమర్పించిన వాళ్ళం అవుతాం. అందుకనే ప్రతి నిత్యం కూడా ఈరోజు కూడా అన్ని దివ్య దేశాల్లో అందరూ కూడా శాత్తుమర సేవలో శ్రీమన్ శ్రీరంగ శ్రీయం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ, ఈ శ్రీరంగాన్ని ప్రతి నిత్యం కూడా మనం బాగా జరగాలి. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవ శ్రీరంగనాథ జయతు అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఎందుకంటే శ్రీరంగం అనేటువంటిది మానవ నిర్మితమైనటువంటి దేవాలయాలు కాదని. భగవానుడే బ్రహ్మదేవుడు అహంకరించినప్పుడు ఆ బ్రహ్మదేవుని యొక్క అహంకారాన్ని తొలగించి యతో వాచో నివర్తంతే, ఊహకు కూడా అందనటువంటి స్వామిని తనకు తానుగా వ్యక్తమై ఇదిగో నీలో ఉన్న శక్తికి కూడా నేనే కారణం సుమా అని చెప్పినప్పుడు స్వామి మిమ్మల్ని నేను ఆరాధించుకుంటాను, నాకు మీ అర్చా విగ్రహాన్ని అనుగ్రహించండి అని అన్నారు. దానికి శ్రీమన్నారాయణుడు దయతలచి తన యొక్క ఆదిశేషుడు మీద పవ్వళించినటువంటి దివ్య మంగళ విగ్రహాన్ని అనుగ్రహించారు. ఆయన తరువాత కాలంలో ఇక ఇక్ష్వాకు వంశం వారికి దాన్ని తాను గుర్తుగా ఇచ్చారు. ఇక్ష్వాకు మహారాజులందరూ కూడా దాన్ని సేవిస్తూ వచ్చారు. తదనంతరం ఆ ఇక్ష్వాకు వంశంలో అవతరించిన శ్రీరామచంద్ర భగవానుడు సాక్షాత్తు తాను ఈ భూలోకంలో త్రేతాయుగంలో అవతరించి మనకి స్వామిని అర్చన చేయడం చేత, తరువాత శ్రీరంగనాథుడు పెరియ పెరుమాళ్ స్వయంగా తానంతట తాను ఇష్టపడి వచ్చినటువంటిది భూలోకంలో అర్చామూర్తి. సాధారణంగా లోకంలో అందరూ ఏమనుకుంటారంటే ఈ విగ్రహాలకు చేయడం అనేటువంటిది ప్రాథమిక దశ, జ్ఞానం ఎక్కువైనటువంటి వాళ్ళకి విగ్రహ ఆరాధన అవసరం లేదు అని భ్రమపడుతూ ఉంటారు. కాదు సుమా, అజ్ఞానులకు విగ్రహారాధన కాదు, మహాజ్ఞానం కలిగినటువంటి బ్రహ్మాదులు కూడా కల్పించేటట్లుగా శ్రీమన్నారాయణుడు ఒక నాటకాన్ని తయారు చేశాడు. జగన్నాటకం శ్రీరంగం. శ్రీ అంటే మహాలక్ష్మి అమ్మవారికి రంగం ఆట ఆడించేటువంటి స్థలం కాబట్టే అక్కడ ఉన్నటువంటి తల్లికి శ్రీరంగ నాచ్యార్, శ్రీరంగ నాయకి అని అంటూ ఉంటారు. స్వామి ఇదిగో ఈ విధంగా ఇక్ష్వాకు వంశం ద్వారా భూలోకానికి వచ్చి ఇక్కడ నుంచి తాము రకరకాలుగా పూజలు అన్నీ అందుకొని ఈ భూలోకంలో ఆ లంకను చూస్తూ దక్షిణ దిక్కుగా ఉన్నారు. ఇక్కడికి తర్వాత మహాపురుషులు ఎవరైతే అవతరిస్తున్నారో వారందరూ కూడా పర వ్యూహ విభవ అంతర్యామి అర్చారూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆళ్వార్లందరూ కూడా ఒక్క ఆళ్వారు కూడా వదిలిపెట్టకుండా సేవించినటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే ఒకే ఒక శ్రీరంగం. మరి మన తిరుమల ఇది కలియుగ వైకుంఠం. ఈ కలియుగ వైకుంఠం ఇదైతే భూలోక వైకుంఠం శ్రీరంగం. నిజం చెప్పాలంటే మన తిరుమలలో ఉన్నటువంటి స్వామి ఈయన చాలా ఉదారుడు. శ్రీరంగంలో కష్టం వచ్చినటువంటి సమయంలో తన కడుపులో పెట్టి దాచుకున్నారు శ్రీరంగనాథుడిని. అంటే వీరికి ఎంత ఇష్టమో చూడండి. అంటే మన పెరుమాళ్ తిరువేంకటముడయాన్ శ్రీ వెంకటేశ్వరుడు కూడా శ్రీరంగనాథుని తన దగ్గర పెట్టుకొని కొంతకాలం ఇక్కడ అర్చనలు జరిపి తన ఈ ధనుర్మాస కాలంలో కూడా అరంగత్తమ్మ పళ్ళి ఎழந்து అరుళాయే అని తిరుప్పళ్ళడిచ్చే సుప్రభాతంగా పాడించుకుంటూ ఉన్నటువంటి దివ్య దేశం. అంటే సర్వేషాం ప్రథమాచార్య శ్రీనివాస. అటువంటి సర్వేషాం ప్రథమాచార్యుడైనటువంటి శ్రీనివాసుడు కూడా ఇష్టపడినటువంటి దైవం సాక్షాత్ శ్రీరంగనాథుడు. కాబట్టే ఇప్పటికి కూడా శంగోలాల్లో పరమపద ఉత్సవాలలో కూడా పెరుమాళ్ సంభావనై
పెరియ పిరాటియార్ సంభావన అని శ్రీరంగనాథుని కీర్తిస్తూ ఉంటారు. అన్ని దివ్య దేశాల్లో ఆయా ఉత్సవాలు జరిగినా శ్రీరంగంలో జరిగేటువంటి ఉత్సవాలు అంగరంగ వైభవ. ఇప్పటికి కూడా మన తెలుగు భాషలో అంటుంటారు, తిరుపతిలో ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయండి అంటే అంగరంగ వైభవం అంటారు. అంటే ఆ రంగ వైభవం అనేటువంటిది భూలోకంలో ఒక శ్రీరంగానికే చెందినది. 365 రోజులు ఉత్సవాలే, ఒక్కొక్క ఉత్సవానికి ఒక్కొక్క కథ. శ్రీరంగం గురించి చెప్పుకోవాలంటే ఎన్ని నెలలు చెప్పినా కూడా తీరనటువంటిది. ఇక మనుషుల్లో కూడా ఎవరైనా షోకిలాగా కనపడితే అబ్బో వాడు పూల రంగడండి అంటారు. అంటే ఆ రంగని యొక్క విలాసము ఎంత గొప్పదో చూడండి. శ్రీరంగం కోసమే శ్రీరంగ యాత్రే ప్రధానమైనటువంటి యాత్రగా, రంగయాత్ర దినే దినే అని కులశేఖరాళ్వార్లు చెప్పినట్లుగా అందరూ కూడా భారతీయుడుగా పుట్టినటువంటి వాళ్ళు దేశస్థులు కూడా ఒక్కసారైనా శ్రీరంగనాథుని యొక్క దర్శనం చేసుకోవాలని అనుకోవడమును చూశారా, అది శ్రీరంగేశ జయధ్వజుడైనటువంటి రామానుజుని యొక్క విజయ పతాకాన్ని మనం అక్కడ దర్శించుకోవచ్చు. కాబట్టే అన్ని దివ్య దేశాల్లో ప్రతినిత్యం ఆయా దివ్య దేశంలో ఉన్నటువంటి స్వామికి మంగళహారతులు ఇస్తూ ఉన్నా శ్రీరంగనాథుణ్ణే కీర్తించడంలో ఉన్నటువంటి విశేషము ఇది సాక్షాత్తు కావేరీ నదియే విరజా నది. స వాసుదేవ భగవాన్ ఎవరక్కడున్నదంటే రంగేశ. అది శ్రీరంగం ప్రత్యక్షమైనటువంటి పరమం పదం, కావేరీ విరజాసేయం, వైకుంఠం రంగమందిరం. స వాసుదేవ రంగనాథుడే, అది ప్రత్యక్ష పరమపదం. కాబట్టి శ్రీరంగానికి ఇంత ఘనమైనటువంటి మనకి వేదకాలం, శాస్త్రకాలం, పురాణకాలం, భాగవతోత్తములు, ఆళ్వార్లు, ఆచార్యులు అందరూ కూడా అభిమానించడానికి కారణం స్వయం వ్యక్తంగా పెరుమాళ్లే రావడం, మళ్ళీ పెరుమాళ్లే రామచంద్రుడుగా వచ్చి వారిని సేవించడము. జగదాచార్యులైనటువంటి రామానుజులు కూడా అక్కడే ఉడయవర్లు అని అంటున్నాం. అదే విధంగా యమునాచార్యుల వారు, పూర్వాచార్యులు అందరూ కీర్తించడం చేత శ్రీరంగంకు ఉన్నంత ప్రాధాన్యత మరే దివ్య దేశానికి కూడా లేదని గట్టిగా మనం భావిస్తూ ఉంటాం. చాలా సంతోషం స్వామి.